ఈరోజు మన కొరకే సిద్ధపరిచిన వాక్య భాగము మరి దేవుని యొక్క వాక్య భాగంలో గలతీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము మొదటి 5 వచనములు చదువుకుందాం. ఆమేన్. ప్రేమగల దేవా, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి మా బ్రతుకులు ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని అనగా మీరు మా కొరకే ఏర్పాటు చేయబడిన ఆదివారమును మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించుటకు గత 57 ఆదివారములుగా మీ సన్నిధిలో గడిపిన వారు ఉన్నాం ప్రభా. ఈ సంవత్సరంలో చివరి ఆదివారము 58వ ఆదివారమున క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారములో మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించి కొనియాడుడికి ఇచ్చిన కృపను బట్టి వందరములు ప్రభా. మరి ఈ సమయంలో ఇంతవరకు స్తుతి గానముల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో కొన్ని మాటలు బిడ్డలతో పంచుకొని ఉండగా వాక్యమై ఉన్న దేవా, మీ వాక్య సత్యముతో నాతో మాతో మాట్లాడమని మరి వినుచున్న ఈ బిడ్డలే కాకుండాను వందలాది మంది వాట్సాప్లో ప్రభు వినబోతున్నారు. వారందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభు నువ్వు రక్షణ ఇస్తున్నామన్న ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సంగమా, మరి సమయమున క్రిస్మస్ ఆరాధన చేయుటకు గల కారణం ఏంటి అన్నదానికి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు గలతీయులో ఉన్న ప్రజలకు, విశ్వాసులకు, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు జన్మించినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మనమందరము ధర్మశాస్త్రమునకు మరి లోబడిన వారముగా ఉండి ధర్మశాస్త్ర సంబంధమైన శాపములకు గురై మనము జీవిస్తున్న సమయంలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మనమందరము దత్తపుత్రులు కావాలని స్త్రీ గర్భమున జన్మించి ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయనని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాం ప్రియ సంగమ. మరి సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనము మొదటగా చూసినప్పుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏ కాలము పరిపూర్ణమైనది? ఇక్కడ ప్రభువు ప్రియులారా, పరిపూర్ణమైనది అనగా పూర్ణమైనది అంటే దేనికైనా నింపగలిగేది అని అర్థం. మరి దేవుడు తన కుమారుని పంపించడానికి కొంత సమయాన్ని కేటాయించి ఉన్నాడు. ఏంటంటే కాలము పరిపూర్ణమైనప్పుడు అనే పదము ప్రజలకు తన సమాధానముతో సమయములోనికి దేవుడు మరి తన చొరపాటును సూచించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవుడు ఆ ముఖ్యమైన సమయంలో లేక శుభ సమయంలో తన కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ప్రజల విమోచన కొరకు ఖచ్చితమైన మరి కాలము నిర్ణయించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాం. కనుకనే ఈ సమయమున కాలము అనే పదము ఇక్కడ ప్రభువు ప్రియులారా కాల వ్యవధి లేదా కాల పరిమాణమును సూచిస్తున్నట్లుగా మనము గమనించబద్దులమైనాం. ఒక నిర్ణీత కాలం ముగిసిన తర్వాత దేవుడు తన కుమారుని పంపి ఉన్నాడు. క్రీస్తు పుట్టడానికి దేవుడు ఖచ్చితమైన మరి సమయాన్ని నియమించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో దానియేలు గ్రంథము 29వ అధ్యాయము 24 నుంచి 27వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువు ప్రియులారా, దేవుడు ప్రవచన వాక్యములు నెరవేర్చబడుటకు ఖచ్చితమైన సమయమును ఏర్పాటు చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. తీసిన వారు చదవండి దానియేలు గ్రంథము 9:24 నుంచి 27 వరకు. ఓకే, ఇక్కడ ప్రభువు ప్రియులారా, ఇక్కడ పాప విమోచన కొరకును పాప ప్రాయశ్చితమున కొరకును మరి దేవుడు ఒక
కాలము నిర్ణయించి ఉన్నాడు. కనుకని ఆ కాలము మరి అయినప్పుడు ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినట్లుగా పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మనము చూస్తున్నాం. అంతేకాకుండా మోసే ఇచ్చిన ధర్మశాస్త్రము దేవుని యొక్క వాక్య ప్రకారముగా ప్రభువు ప్రియ సహోదరులారా, మరి ధర్మశాస్త్రం యొక్క మరి కాలము ముగిసే సమయానికి ప్రవచనాత్మకమైన కీలక సమయములో క్రీస్తు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగములు ఎస్ఐ గ్రంథంలోను, జకరియా గ్రంథంలోను, మీకా గ్రంథంలోను అనేకమైన ప్రవక్తలు యేసుక్రీస్తును గూర్చిన చెప్పిన ప్రవచన వాక్యములు నెరవేర్చబడుట అది దేవుడు ఏర్పాటు చేసిన కాల నిర్ణయమని మనము దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. మరి సమన దేవుని యొక్క వాక్య భాగంలో రోమా సామ్రాజ్యము ప్రపంచమంతటా పాక్స్ రోమానా అనగా రోమ్ శాంతిని తీసుకుని వచ్చినట్లుగా చరిత్ర చెప్పుచున్నది. రోమన్ ప్రపంచమంతటా గొప్ప రాజకీయ స్థిరత్వము ఉన్నట్లుగా చరిత్రలో మనము చూస్తున్నాం. ప్రపంచమంతటా వర్తక ప్రమాణ మరి ప్రయాణ స్వేచ్ఛ చరిత్రలు అత్యంత గొప్ప స్థాయిలో ఉండినట్లుగా గ్రీకు భాష సామ్రాజ్యపు భాష సువార్తను వ్యాప్తి చేయటానికి సరి అయిన సమయముగా చేసి ఉన్నది. కనుకని యేసు యాదృచ్ఛిక కాలంలో రాలేదు, కానీ దేవుడు నిత్యత్వము నుండి రూపొందించిన ఖచ్చితమైన క్షణములోని ఆయన వచ్చినట్టుగా ఈ కాలంలోనే దేవుడు తన కుమారుని పంపి ధర్మశాస్త్రములోని మరి షరతులన్నిటిని నెరవేర్చడం ద్వారా ధర్మశాస్త్రానికి అంతము చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. కనుక ఈ సమయమున రోమన్ సామ్రాజ్యములో ఒక తండ్రి తన బిడ్డ యవన కుమారుడిగా మారిన నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయిస్తాడు. తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని లోకములోనికి పంపించే కాలాన్ని నిర్ణయించి ఉన్నాడు. కనుక ఇది ప్రజలందరికీ మధురమైన క్షణమని దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాం. అందుకని మరి ఈరోజు వరకు అనేక మంది ఒక వాక్యము మరి ప్రత్యేకంగా ధ్యానించే వారు ఉన్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మరి దేవుని దూత పొలములో తమ యొక్క మందను కాచుకుంటున్న కాపరులకు తెలియపరిచినది ఏందనగా, మరి మీకు మహా సంతోషకరమైన శుభవర్తమానము చెప్పుటకు వచ్చి ఉన్నాను. అదేంటంటే దావీదు పట్టణమందు నీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని గొప్ప సువర్తమానము చెప్పినట్లుగా వాక్యభాములో మనం చూస్తున్నాం. కనుకని ఆ యొక్క శుభవర్తమానం చెప్పుటకు ముందుగానే దేవుడు కాలము నిర్ణయించి ఉన్నట్లుగా, అందుకని సమస్త మానవులకి మధురమైన క్షణముగా మనం చూస్తున్నాం. కనుకని ఆయన యొక్క పుట్టుక దినాన్ని నేటి దినాల్లో మనమందరము ఎంతో సంతోషముగా ఉల్లాసముగా మరి వేడుకగా చేసుకుంటున్నాము. ఏంటంటే అది కేవలము ఈ లోక సంబంధమైన ఆనందం కొరకు కాకుండాను, క్రిస్మస్ అనగా క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, క్రీస్తును ఆరాధించుట అది ఒక మధురమైన కార్యమని ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో మనము గమనించబద్దులమైనామని దేవుని యొక్క వాక్యభావంలో మనము చూస్తున్నాం. మరి సమయమున దేవుడు తన కుమారుడు పంపెను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాం. తండ్రి తన సంకల్పము కోసము కుమారుని పంపి ఉన్నాడు. మరి ఇక్కడ సాహిత్య పదముగా చూసినప్పుడు పంపుట అనగా ఏదో ఒక ఉద్దేశము కొరకు అధికారముతో బయటకు పంపడము లేదా దూరముగా పంపటము అని అర్థము. యేసు దేవుని నుండి బయటికి బయలుదేరి ఉన్నాడు. దేవుడు యేసును విమోచన కార్యము కొరకు పూర్ణ అధికారముతో పంపి ఉన్నాడు. మనము ఆయనతో పాటు సహవారసులుగా ఉండడానికి దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా కాలములో జోక్యం చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపినది ఏంటంటే ఒక ప్రత్యేకమైన కార్యము నిమిత్తము పంపినట్లుగా దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాం. అదేంటంటే విమోచన కార్యము. హల్లెలూయా! విమోచన కార్యము. ఈ విమోచన ద్వారా మనమందరము ఆయనతో పాటు సహవారసులుగా ఉండడకు,
అందుకని మనం ఒక మాట చదివి ఉన్నాం 4వ వచనంలోను, దత్తపుత్రులు అగుటకు మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రికి దత్తపుత్రులుగా చేయబడుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. తర్వాత తన కుమారుని అనగా ప్రభునందు ప్రియులారా, ప్రభువు అయిన యేసు తండ్రితో శాశ్వత కాలము ఉన్నాడు. అప్పుడు తండ్రి ఆయనను భూమికి పంపి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కుమారుడు అనగా క్రీస్తు యొక్క దైవత్వమును చూస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు ఒక కుమారుని పంపి ఉన్నాడు, పిల్లవాడిని కాదు. యేసు లోకములోనికి వచ్చినప్పుడు అప్పటికే ఆయన ఒక కుమారుడని మనం చూస్తున్నాం. అందుకని యేసయ్య గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కంఠస్థ వాక్యము, ఓకే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కుమారుని పంపడం వలన ఏం చేశాడు ఆయన? ఆయన భుజం మీద ఒక రాజ్యపారము పెట్టి ఉన్నాడు. కనుకని ఆయనకు ఏంటి ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన యొక్క అధిపతి అని ఆయనకి పేరు పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. కనుకనే ఈ సమయమున స్త్రీ అందు పుట్టి అనే పదము మరి కన్య జననానికి సూచిస్తున్నట్లుగా వాక్యభాగంలో మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, శాశ్వత కాలము దేవుడైన యేసు క్రీస్తుకు జన్మించడం ద్వారా మానవ శరీరాన్ని ఆయన ధరించినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, మరొకసారి మాట్లాడే దేవుడైన యేసు ఎవరు? దేవుడే. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉండి ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆదిలోనే ఉండి ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో కలిసి అక్కడ తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆ తండ్రి అయిన యేసు ఆయన ఈ లోకం ఎప్పుడు యేసుగా ఈ లోకానికి వచ్చాడు? దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. ఆత్మకు శరీరము ఉండదు. కనుకనే ఆయన ఈ లోకానికి యేసు అనగా రక్షకుడు, మానవులను రక్షించుటకు ఆయన మానవుడిగా జన్మించవలసినది, అంటే శరీర ఆకారంలో మరి పుట్టవలసినది. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగం ప్రకారముగా ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మరి శరీరముగా జన్మించుటకు యేసుక్రీస్తు వారు ఇక్కడ స్త్రీ అందు పుట్టినట్లుగా దేవుని యొక్క వాక్యభావం ద్వారా మనము చూస్తున్నాం. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, స్త్రీ అందు జన్మించడం ద్వారా మానవ శరీరాన్ని ధరించి ఉన్నాడు. ఇప్పుడు మనమందరం ఇక్కడ ఉన్నాం. మనము కూడా స్త్రీ గర్భము నుంచి వచ్చి ఉన్నాం. మనము కూడా మానవ శరీరం పెట్టుకున్నాం. అయితే మనకు యేసు ప్రభువుకి తేడా ఏంటంటే, మనము పుట్టినది స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల పుట్టి ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు ఆ విధంగా కాదు. స్త్రీ అనగా కన్యక, ఏ పురుషుడు కూడని ఆ యొక్క కన్యక అందు ఆయన ఎట్లా పుట్టినాడు? పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఆయన జన్మించి ఉన్నాడు. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో ఇక్కడ జననము అనగా గ్రీక్ భాషలో పదానికి ఏంటంటే మారుట అని అర్థము. యేసు ఒక నూతన స్థితిలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన దేవుడిగా ఉండి మరి ఉన్న స్థితిలో జీవించి ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు మనిషి అనే స్థితిని పొందుచున్నాడు. క్రీస్తు జననము ప్రారంభము కాదు, అది ఒక స్థితి మార్పు అని మనము గమనించబద్ధులమైనాం. అందుకని అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆయన 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసినప్పుడు, అమ్మా
ఆకారమందు ఆమేన్. ఈ సమయంలో ప్రభువు ప్రియ సహోదరులు, మనం చదవబడిన వాక్య భాగములు, ఆయన ఎవరు? దేవుడు. ఏం చేసినాడు ఆయన? తండ్రితో సమానమనే భాగ్యం ఎంచుకునుకోకుండా తన్ను తాను తగ్గించుకుని ఏం చేసినాడు? ఈ లోకానికి మానవుడిగా జన్మించినట్లుగా మనము చూస్తున్నాం. అంతేకాకుండా ఏం చేసినాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంతేకాకుండా అండి, రిక్తుడిగా చేయబడి అనగా సిలువ మరణం పొందినంతగా మరి తన్ను తాను తగ్గించుకున్నట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులరా. అంతేకాకుండా ఇక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మన వాక్య ధ్యానములు 4వ వచనంలో ఏముంది? అక్కడ ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అనగా యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుటకు వచ్చి ఉన్నాడు. అందుకని ధర్మశాస్త్రం నెరవేర్చుటకు ధర్మశాస్త్రం క్రింద ఆయన జన్మించుట దేవుని కాల పట్టికలో ఉన్నది. యేసు ధర్మశాస్త్రం కింద పుట్టిన యూదుడిగా తన స్థానాన్ని తీసుకుని ఉన్నాడు. దేవుని పరిపూర్ణ సమయంలో ఆయన ధర్మశాస్త్రానికి పూర్తిగా లోబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2 నుంచి 4వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రభువు ప్రియ సహోదరులారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయి జాలకపోయెనో. చదువుతున్నారా? చదవండి. రోమా 8:2-4. హల్లెలూయా. ఈ సమయమున ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అన్న దానికి మనం చూసినప్పుడు కన్య అయిన స్త్రీ గర్భాన్ని జన్మించినాడు. జన్మించడే కాకుండాను ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో చెప్పబడిన రీతిగా శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించుటయే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చవలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఈ పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. అంతేకాకుండా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? యేసు ప్రభు పాపి కాదు. ఓకే, పాపి కాదు. పాపి ఎవరు? మనము. మన నిమిత్తము ఆయనను పాపిగా చేసి పాపి పొందవలసిన శిక్ష తాను పొందినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. అందుకని అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. గమనించండి, ఆయన ఎందుకు ప్రత్యక్షుడై ఉన్నాడంటే, ఎందుకు ఈ లోకములో జన్మించినాడంటే, ఎందుకంట పాపమును తీసివేయుటకు. అంతేకాని ఆయనలో ఏ పాపము లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి సమయంలో ప్రభువు ప్రియులరా, నియమము, మన వాక్య ధ్యానంలో ఒక మాట ఏంటి? నియమము. చరిత్రలో అత్యంత శుభ సమయము, అనంతకరమైన పూర్వ ఉనికి గల దేవుని కుమారుడు మానవ శరీరములోనికి అడుగు పెట్టినప్పుడు. హల్లెలూయా. దేవుడు మానవ శరీరములో అడుగు పెట్టే కార్యం ఏంటంట?
అనంతమైన సంతోషము, ఆనందము లేక ఉనికిని గమనించ బద్దులమైనాం ప్రభు ప్రియ సహోదరులారా. కనుక ఈ లోకములో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టి ఉన్నారు. వారు పుట్టి అంతా ఏంటి? మానవులుగా జన్మించి ఉన్నారు. స్త్రీ పురుషుల యొక్క కలయిక వాళ్ళు జన్మించిన వారు ఉన్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచమంతా తక్కువ వయసులోనే ఆయన జయించి ఉన్నాడు, గొప్ప వ్యక్తి. అయితే ఆయన చనిపోయి ఉన్నాడు. గొప్ప గొప్ప నాయకులు మన దేశంలో గొప్ప గొప్ప నాయకులు పుట్టి ఉన్నారు, వారందరూ చనిపోయి ఉన్నారు. వారి సమాధులు నేటి వరకు ఉండి ఉన్నది. ప్రపంచ ప్రియులారా, మనమందరం ఎక్కువగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మన దేశమునకు గొప్ప ఆయన ఏం రాశాడండి? రాజ్యాంగ చట్టము రాశాడు, ఆయన చేశాడు. ఆయన కూడా చనిపోయి ఉన్నాడు. అయితే ఈ సమయంలో ప్రభుత్వ ప్రియులారా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి మానవ శరీరములు జన్మించి ఉన్నాడు. ఎందుకంటే పాప కూపములో నశించిపోతున్న సమస్త మానవులను రక్షించుటకు ఆయన మానవ శరీరములో జన్మించవలసి వచ్చినట్లుగా వాక్యభాములు మనం చూస్తున్నాం. మరి ఈ సమయమున ఈ యొక్క వాక్యమును మన జీవితంలో అన్వయం చేసుకున్నటకు ఏ విధముగా మనము అంగీకరించవలను అన్నదానికి ఇక్కడ ప్రభుత్వ ప్రియులారా, క్రీస్తు కన్యక జన్మము బైబిల్లోని కీలక బోధగా గమనించబద్దులమైనాం. యేసు మానవ తండ్రి లేకుండా ఒక యూదురాలైన తల్లికి జన్మించి ఉన్నాడు. ఆయన ఒక ఇశ్రాయేలు పట్టణములో జన్మించి ఉన్నాడు. రోజుల వయసు ఉన్నప్పుడు ఆయన అనగా ఎనిమిదో దినాన్ని ఏం చేసినాడు? తల్లిదండ్రులు ఏదైతే ధర్మశాస్త్ర సంబంధమైన విధి ఏంటి, 8వ రోజున మగబిడ్డకి ఏం చేయాలి? మగబిడ్డలో ఏం చేయాలి? సున్నతి అనే కార్యము చేయవలసిన వారు ఉన్నారు. యేసుకు సున్నతి చేయించడం కూడా వచ్చిన అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చి ఉన్నాడు. ఆయన ఒక స్థానిక సమాజ మందిరములో హాజరవుతూ యూదా పట్టణమైన నజరేతులో పెరిగి ఉన్నాడు. యేసు జన్మ ధర్మశాస్త్రం కింద ఉన్నది, అందుకే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారి కోసము ఆయన చనిపోయే అర్హత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకములో జీవించడం చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయటకు కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చడికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్పి అన్నాడు ప్రభు. ప్రియ సహోదరులారా, ధర్మశాస్త్రం ఏం చెప్పిస్తున్నది? అందుకని అపోస్తలుడు పౌలు చెప్పుచున్నాడు ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత ఏమి చెప్పుచున్నాడు? పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? అపోస్తలుడు పౌలు రాశాడు, కరెక్టే. ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే పాపం ఏంటో తెలియపరుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా ఆనాడు మోషే ద్వారా ధర్మశాస్త్రమును అనుగ్రహించి ఉన్నాడు. అందులో అతి ప్రాముఖ్యమైనది 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాటించుచు ధర్మశాస్త్రమందమైన ప్రతి విధమైన కట్టడలను విధులను నెరవేర్చబద్దులమైనారు. కనుక ధర్మశాస్త్రం చెప్తుంది కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి. కనుక ధర్మశాస్త్రము పాపం చేస్తే శిక్ష పడాలి. అందుకని వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపవలను. ఇదంతా ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష. కనుకని ఆ శిక్ష యేసు ప్రభు తనపై వేసుకొని మనలను ధర్మశాస్త్ర సంబంధమైన శాపగ్రస్తులైన మనలందరినీ
విమోచించుటకు ఆయన ఏం చేసినాడంటే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భావం ద్వారా మనము చూస్తున్నాం ప్రభు ప్రియులారా. అందుకని ఏమన్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయుటకు వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే నేను మరి వచ్చితను కానీ కొట్టివేయుటకు నేను రాలేదని అక్కడ చెప్పినట్లుగా వాక్య భావములో మనం చూస్తున్నాం. నిత్యము ఉనికిలో ఉన్న దేవుని కుమారుడు భూమిపై అడుగు పెట్టాలని దేవుడు నియమించిన సరి అయిన సమయానికి నిర్ణయ కాలములు యేసు వచ్చి ఉన్నాడు. ఆయన దేవుని నిర్ణీత సమయాన్ని నెరవేర్చి ఉన్నాడు. అది చరిత్రకు కీలకమైన అంశముగా మనం చూస్తున్నాం. దేవుడు ఏ పనిని పరిణితి లేకుండా చేయుడు. క్రీస్తు మొదటి రాకడ యాదృచ్ఛికము కాదు, కానీ ఆయన రాక కోసము ప్రపంచాన్ని సిద్ధము చేయడానికి ధర్మశాస్త్రము కోసము రూపించిన పూర్తి కాలము కేటాయించి ముగించినది. మానవుల రక్షణ కార్యములు ఇది ప్రాముఖ్యమైన ఘట్టము అని గమనించబద్దలమైన చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టము నిత్యుడైన దేవుడు కుమారుడు భూమిపై అడుగుపెట్టిన క్షణము. పూర్వము యేసు ప్రభు దేవుడు, ఇప్పుడు ఆయన దైవ మానవుడు. హల్లెలూయా, దైవ మానవుడు. కనుకనే ఈ సమయంలో ప్రభు ప్రియులారా, క్రీస్తు యొక్క జననము దైవ ప్రమేయమని దేవుడు యేసు ప్రభువుగా ప్రత్యక్షమై ఉన్నాడు. అంతేకాకుండాను యేసుక్రీస్తు త్రిత్వము నుండి ముందుకు వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు మానవుడిగా చేయబడిన దేవుడని దేవుని యొక్క వాక్యభాములో మనం చూస్తున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మొదటి తిమోతి రాసిన పత్రిక 15 మనం చూసినప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకును యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును అని చెప్పుచున్నాడు. ప్రభు ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన అన్న మాట ఏంటంటే నమ్మదగినది. ఇంకో మాట చెప్పాలంటే, యేసు ప్రభు వారు 2024 సంవత్సరముల క్రితము కన్య అయిన మరియమ్మ గర్భాన్ని జన్మించినది. ఏమన్నాడు? నమ్మదగినది, యథార్థమైనది, సత్యమైనది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. ఎందుకు వచ్చాడనగా, ఆయన నిన్ను నన్ను రక్షించేటకు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన పాప శాపముల నిమిత్తము తానే మన పాపమును తన వీపుపై మోసుకొని ఆకాశమునకును భూమికి మధ్య వేలాడు దేవుడు సిలువలో వేలాడు దేవుడు 2 కాళ్ళకు 2 చేతులకు మేకుల చేత నాటించబొట్టుకొని ఆయన ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 వరకు శరీరాకారంలో ఉన్నారు. కనుక ఆయన రక్తం అంతా చిందించు బాధ, దుఃఖము, వేదన పొంది మన కొరకు తన ప్రాణము పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అదిగా అన్నాడు అపోస్తలుడు పౌలు, ఆయన శిలువ మరణము పూర్ణాంగీకారమున యోగ్యమనేది. అంతేకాకుండా ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఉన్నాడు. కనుకని ఏమన్నాడు? కంప్లీట్గా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన వాక్యము ఏంటది? వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని, అట్టివారిలో నేను ప్రధానని దేవుని యొక్క వాక్యభావం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభు ప్రియ సహోదరులారా, ఎందుకు ప్రధాన అన్నాడు? ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. దాన్ని చదవండి, 16 నుంచి చదవండి, 16-17 వచనము. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము నేను 15 వచనం చదివాను, మీరు 16-17 చదవండి. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడు? అట్టి వారిలో నేను ప్రధానుడును అనగా ఏమన్నాడండి అపోస్తలుడు పౌలు? పాపులోకెలా ప్రధాన అన్నాడు.
యాక్చువల్లీ అపోస్తలుడు పౌలు చేసిన పాపము మనము చేసిన పాపము కాదు. ఆయన చేసిన పాపం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సత్యమును తెలుసుకొనుకోకుండా మరి అపనమ్మకము కలిగి ఉన్న దానిని బట్టి ఆయన మరి ధర్మశాస్త్రము అంతా నెరవేర్చిన వాడు, ధర్మశాస్త్రము గమలియేలు పాదముల యొద్ద క్షుణముగా అర్థం చేసుకున్నవాడు, నేర్చుకున్నవాడు. అంతేకాకుండాను ఏంటైనా ధర్మశాస్త్ర సంబంధమైన బోధ వినుచు దానికి వ్యతిరేకమైన బోధ ఒకటి వస్తుంది. ఏంటంటే యేసు నమ్ముకుంటున్నారు వీళ్ళు, యేసు ఎవరు, మరి మనం యూదా మత సంప్రదాయ సంబంధమైన మతమును విడిచిపెట్టి వీరు వేరే మతమును అవలంబించి ఉన్నారు అని ఉక్రోషముతో పగతో అక్కడ ఏం చేసినాడంటే క్రైస్తవులను హింసించి ఉన్నాడు. అందుకని అన్నాడు పాపులో కల్లా ప్రధాన పాపుని. ఇంకో మాట అంటున్నాడు అక్కడ, తెలియక చేసి తిని క్షమింపబడి తిని. మనవలి వ్యభిచారం వల్ల కానీ, దొంగతనము వల్ల కానీ, అబద్ధం వల్ల కానీ, ఈ లోక సంబంధమైన హేయ కార్యములు బట్టి ఆయన పాపము చేయలేదు. మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. 19 రకముల పాపములు ఉన్నాయి. ఆయనే చెప్పి ఉన్నాడు అటువంటి పాపములు ఆయన చేయలేదు. ఏం చేసినాడంటే యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా ఆయన నమ్ముకున్న వారి ఎడల మరి హింసించి ఉన్నాడు. కనుకనే ఏమన్నాడంటే పాపులకెలా ప్రధాన పాపుని. ఏమన్నాడు ఇంకో మాట, తెలియక చేసి తినే, అందుకని క్షమింపబడుతునని చెప్పి ఉన్నాడు. ప్రభువు ప్రియ సహోదరులారా, ఓకే, ఈ సమయం మన దేవుని యొక్క వాక్య భాగములు మరొకసారి 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇంకొక మాట చెప్పుచున్నాడు. ఏంటంటే నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన చదువమ్మ, గట్టిగా చదువు. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైనని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మనము చూసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగం ప్రభువు ప్రియులారా, అపోస్తలుడైన యోహాను 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 10వ వచనంలో చెప్పబడిన రీతిగా మనము 1వ యోహాను 4వ అధ్యాయము 9, 10 వచనములు మనము హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువు ప్రియ సహోదరుల దేవుని యొక్క వాక్య భాగంలో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడి లోకములోనికి పంపెను అనగా కన్య అయిన మరియమ్మ గర్భమున ఆయనను జన్మింపచేసెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమాయెను. ఏమని చెప్తున్నాడు యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఈ సమయన ఆయన ప్రేమ, ఓకే, ఏమన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఎంతంట ఇక్కడ చెప్తున్నాడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమాయెను. ఎంతో ప్రేమించిన ప్రేమ ఎట్లా ప్రత్యక్షమైందంట, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపి ఆయనను మన కోసము శిలువ మరణము పొందించి
చనిపోయి సమాధి చేయబడి మూడవ దిన తిరిగి లేచి ఆయన ద్వారా మనమందరము రక్షణ పొంది విమోచింపబడి విడుదల పొంది మోక్ష రాజ్యానికి చేరుటకు మనలందరినీ ఆయన ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యభాగములో మనము దేవుని ప్రేమించదమని కాదు. ఎందుకు యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపి ఉన్నాడు? మనము ఆయనను ప్రేమించి ఉన్నామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉన్నది. ఎవరికి? దేవునికి. ఎవరి ఎడల ప్రేమ? మన ఎడల, పాపాత్ములైన మనందరి ఎడల ఆయన ప్రేమ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, మరొకసారి ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు మనము డిసెంబర్ 29వ తేదీ ఆదివారము అనగా 2024 సంవత్సరంలో చివరి ఆదివారము అనగా 58వ ఆదివారము. మెయిన్లైన్ చర్చెస్ ప్రకారముగా క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారమున మన కొరకే కేటాయింపబడిన వాక్య భాగము మరి ఏంటనగా దేవుని యొక్క వాక్య భాగములో అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఏదైతే మరి బయలుపరిచి ఉన్నాడో, మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా మరొకసారి వాక్యం చదువుకుందామా? హల్లెలూయా. మరి సమయంలో ప్రభునందు ప్రియులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపి ఉన్నాడు. మానవులైన మనమందరము నశించిపోకుండా నిమిత్తము ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపి ఉన్నాడు. ప్రవక్త అయిన దానియేలు చెప్పిన ప్రవచన వాక్య ప్రకారముగా అదే సమయంలో ప్రవక్త అయిన యెషయా, జకరియా, మీకా ఇంకను అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన రీతిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకని మనకు పంపబడి ఉన్నాడనియు, అంతేకాకుండాను స్త్రీ అందు పుట్టుడే కాకుండాను మనమందరము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి మనల్ని విమోచించుటకును ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా స్త్రీ యందు పుట్టి ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష తన అనుభవించుటకు మానవ శరీరము ఆయన దాల్చి మన కొరకు ధర్మశాస్త్ర సంబంధమైన శాపమును మనలను ఆ శాపము నుంచి మనలను విమోచించి పరలోక రాజ్యమునకు వారసులుగా చేయుటకు 2024 సంవత్సరముల క్రితము జన్మించి ఉన్నాడు. కనుకని ఆ యొక్క మహాగణుడును మహోన్నతుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకు దినము చేసుకునేట్లో ఆరాధించేట్లో వైభవముగా జరిగించేట్లు ఎటువంటి తప్పు లేదు. అనేక మంది ఈ లోక సంబంధమైన కొద్ది మంది సేవకులు బయలుదేరి ఉన్నారు. క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి, ఎప్పుడో జరిగిన కార్యము కదా, ఎందుకు ఇప్పుడు చేయాలని ఆయా చోట్ల కూడా నేను కూడా వింటున్నాను, ఈ యొక్క వాట్సాప్తో కూడా వింటున్నాను. కానీ ప్రభునందు ప్రియులారా, సత్యాన్ని ఎవరిని మరి మార్చలేరు ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినది మరి పాపులను రక్షించడే కాకుండాను ఆయనకు రాజ్యమును మరి సంపాదించుటకును, అంతేకాకుండాను క్రీస్తు వచ్చిన తర్వాత కాలము 2గా విభాగింపబడినది. ఒకటి క్రీస్తు పూర్వము, రెండవది క్రీస్తు శకము. చరిత్రలో గొప్ప గొప్ప నాయకులు మరి వారు ఆలోచించి ఉన్నారంట. వారిని బట్టి కాలము వారి పేరు ద్వారా రాయాలని ప్రయత్నం చేసినారట. కానీ ఎవరిది ఆ విధముగా జరగలేదు. ఒకే ఒక వ్యక్తి అనగా లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చిన దాన్ని బట్టి
కాలము రెండుగైనది, క్రీస్తు శకము, క్రీస్తు మరి పూర్వము. కనుక ప్రభువు ప్రియులరా, మనము క్రీస్తు శకములో ఉండి ఉన్నాం. క్రీస్తు పూర్వము ఏదైతే నిర్ణయించి ఉన్నాడో, ఏ కాలమైతే ఆయన ఈ లోకానికి రావాలని దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు, ఆ కాలము క్రీస్తు శకములో నెరవేరినది. ఆ యొక్క నెరవేరుతున్న దాన్ని బట్టి మనమందరము ప్రభువు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షణకు అంగీకరించుటకును, ఆయన నాంపడ పాప క్షమాపణ పొందుడుకును, పరలోక రాజ్యమునకు వారసులైనడుకును ప్రభు గొప్ప కృప అనుగ్రహించినారు. అందుకని ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడని గొల్లలుగా చెప్పి ఉన్నాడు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే తన ప్రజల పాపం నుంచి విమోచిస్తున్నాడు. పరలోక దూత సైన్య సమూహం కూడా దేవుని మహిమపరిచి ఉన్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు పరలోక దూత సైన్య సమూహము సర్వలోకములో కన్నా దేవాది దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునగా కానీ దేవుని స్తుతించినట్లుగా వాక్యభావంలో మనం చూస్తున్నాం. మన ఆది పితరులైన ఆదాము అవ్వ చేసిన ఆజ్ఞ అతిక్రమను బట్టి మానవునికిని దేవునికిని సమాధానము కోల్పోయి ఉన్నారు. ఆ సమాధానము తిరిగి ఇచ్చుటకు ఆయన సమాధాన అధిపతిగా వచ్చినట్లుగా ప్రవక్త అయిన యెషయా మరి 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివి ఉన్నాం. అంతేకాకుండాను 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, అతడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అతిక్రమ క్రియలు కట్టి గాయపరచబడును, మన దోషములు బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతనిపై వేసుకొని ఉన్నాడు అని చెప్పుతూ ఏమన్నాడు? అపోస్తలుని పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి విశ్వాసం మూలన మనమందరము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడి ఉన్నామని చెప్పిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రభువు ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో ప్రభువు అయిన క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మన కొరకు పరలోక రాజ్యం సిద్ధపరిచి ఉన్నాడు. అంతేకాకుండా ప్రభువు ప్రియులారా, ఆయన మరలా వస్తున్నాడు. అదేంటంటే దేవుని యొక్క వాక్య భాగంలో 2వ వాక్య భాగముగా మరి లూకా సువార్త 2వ అధ్యాయము 33 నుంచి 44వ వచనంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. జస్ట్ ఆ వాక్యం చదువుకుందాం. చదవమ్మా. చదవమ్మా. ఓకే, ఇశ్రాయేలు వారితో విమోచన కొరకు ఎదురు చూసిన వారిలో అతి ప్రాముఖ్యంగా ఇద్దరు ఇక్కడ కనిపిస్తున్నారు. ఎవరైనా మహాభక్తిపరుడైన సుమయోను, అదేవిధంగా గొప్ప ప్రార్థనాపరుడైన ప్రవక్తి అయిన అన్న. వీళ్ళు దీర్ఘకాలముగా యేసు ప్రభువుని ఇశ్రాయేలుకు కనుగచేసి విమోచకుని చూడకుండా మరణించరని ప్రవచన వాక్య ప్రకారముగా వారు వేచి ఉన్నారు. యేసు ప్రభువును సున్నత చేసే సమయంలో దేవాలయం తీసుకొచ్చినప్పుడు వారు ఇద్దరూ వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి కొనియాడినట్లుగా దేవుని యొక్క వాక్యభామంలో మనం చూస్తున్నాం. అందుకని ఆ యొక్క సుమయోను ఒక కీర్తన పాడతాడు. 28 వచనం చదువమ్మా. 2వ అధ్యాయం 28.
ఓకే, నీవు సకల ప్రజలకు కనుపరిచిన రక్షణను నేను కన్నులారా చూసి తినని చూసినట్లుగా వాక్యభాములో మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాన్ని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నారు. ఆయన రాకడ కొరకు మనము కూడా ఈ యొక్క సుమియేను వలె, అన్నా వలె ఏం చేయాలి? ఎదురు చూడవలసిన వారు ఉన్నాము. ఎదురు చూచుచు ఆయన రాకడ కొరకు మరి మనం ఎదురు చూచి ఆయన రాకడలో ఎత్తబడాల ప్రభు కోరుచున్నాడు. కనుక ఈ సమయమున ఈ క్రిస్మస్ దినంలో ఉన్న మనము క్రీస్తు మన కొరకు తన కాలయ నిర్ణయం ప్రకారం ఈ లోకానికి వచ్చి ఉన్నారు, రక్షణ సిద్ధపరిచి ఉన్నారు. ఆ రక్షణ పొంది ప్రభువు మరలా వస్తున్నాడు. కనుక ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని ప్రభు కోరుచున్నాడు. ఇంతవరకు ఎంతమంది అయితే యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం పొంది ఆయన బిడ్డలుగా ఎదురు చూస్తున్నారో దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకను మీ జీవితంలో యేసు ప్రభువుని రక్షకుడిగా జన్మించిన యేసుక్రీస్తు మీ హృదయంలో చేసుకున్నకోకుండాను ఆయన నామపేట బాప్తిసం పొందకుండా ఎవరైతే ఇక్కడ ఈ మాటలు వినుచున్నారో, ఎంతమంది అయితే వాట్సాప్లో వినుచున్నారో వారందరూ కూడా మీ హృదయంలోని యేసు ప్రభువుకు అప్పగించి రక్షణ అనుభవం పొంది ఆయన నామపేట బాప్తిసం పొంది ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఆయన యొక్క మరి ఆగమనములో మనమందరం ఎత్తబడుటకు ఎదురు చూడాలని ప్రభు కోరుచున్నాడు. తండ్రి అయిన దేవుడి యొక్క మాటలు మనకు దీవించిన గాక.